హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహితులారా, ఒకరి విధి లేదా విధి అతని చర్యల ద్వారా నిర్ణయించబడినప్పటికీ విధిపై అతని తప్పులను విధించడం ద్వారా ఒక వ్యక్తి దానిని అదృష్టం లేదా దురదృష్టం అని పిలుస్తాడు. మీకు ఎప్పుడైనా చెడు సమయాలు లేదా దురదృష్టం ఎదురైతే మీ దురదృష్టం అదృష్టంగా మారడానికి మీరు ఏమి చేయాలి? అలాంటి సమయాల్లో మీకు ఓర్పు మరియు సహనం అవసరం. తరచుగా మన కష్టసాధ్యాల విజయం సాధించే పని నుండి మనల్ని దూరం చేస్తుంది. ఓటమి వల్ల మనం ఓడిపోము, ఓటమి భయం వల్ల ఓడిపోతాం. ప్రతికూల ఆలోచనల వల్ల మాత్రమే మనం ఓడిపోతాం. శ్రమ లేకపోవడం వల్ల విజయం మన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది అనుభవానికి సంబంధించిన విషయం. సంక్షోభం మరియు వైఫల్యాల సమయాల్లో మీరు ఎల్లప్పుడూ సహనంతో ఉండేలా చూసుకోండి. ధైర్యంగా కష్టాలకు పరిష్కారాలు వెతకడానికి ప్రయత్నించండి. మానసిక సంక్షోభం లేదా ఓటమిని ఎదుర్కొన్న సమయాల్లో ఓపిక పట్టడం అంత సులభం కాదు, కాని మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి. అటువంటి పరీక్షా సమయాలలో జానపద విశ్వాసాల ఆధారంగా పురాతన కాలం నుండి చేసిన కొన్ని నివారణలు మీకు మద్దతు ఇస్తాయి. ఈ నివారణలను మనస్సు, విశ్వాసం మరియు భక్తితో అనుసరించినట్లయితే మీరు జీవితంలోని అన్ని కష్టాలను ఎదుర్కోగలుగుతారు. ఇలా చేయడం ద్వారా మీరు మీ పడవను ప్రతి దుంహకం మరియు బాధను అధిగమించవచ్చు. నేటి వీడియోలో లవంగాలు మరియు యాలకులు ఉపయోగించి కొన్ని నివారణల గురించి మేము మీకు తెలియజేస్తాము. లవంగం మరియు ఏలకులు సనాతన ధర్మంలో చాలా పవిత్రమైనవి. పూజలు, పారాయణం, ఆచారాలు మొదలైన వాటిలో వారికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యానికి మరియు రుచికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా లవంగాల ఉపయోగం జ్యోతిష్కుల నివారణలలో కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. పూజతో పాటు మంత్ర విధానంలో కూడా లవంగం ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది ఈ శక్తి యొక్క వాహకంగా పరిగణించబడుతుంది. మీకు కావాలంటే మీరు మీ విధిని మార్చడానికి మరియు మీ కోరికలను నెరవేర్చుకోవడానికి లవంగం యొక్క ప్రసిద్ధ నివారణలను కూడా ప్రయత్నించవచ్చు. కాని నివారణ చెప్పే ముందు వీడియోను ఇష్టపడి మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయమని మరియు మీ వద్ద ఉన్నట్లయితే మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇప్పటి వరకు ఛానల్కు సభ్యత్వాన్ని పొందలేదు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. నివారణ కంటే నివారణ మేలు అని ఒక సామెత ఉంది, కాబట్టి ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడం ద్వారా అటువంటి శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మీరు లవంగం యొక్క సాధారణ నివారణను ఉపయోగించవచ్చు. శని లేదా ఆదివారం సాయంత్రం 5 లవంగాలు, 3 కర్పూర హారతులు, 3 పెద్ద ఏలకులను అగరబత్తి పత్రంలో తీసుకుని కాల్చాలి. మంటలు ఎగసిపడటం ప్రారంభించడంతో అది మొత్తం ఇంటి చుట్టూ వ్యాపించింది. అది పూర్తిగా కాలిపోయిన తర్వాత దాని బూడిదను స్వచ్ఛమైన నీటిలో కలిపి ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లుతారు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది మరియు ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. భౌతిక సంతోషం, శ్రేయస్సు, కీర్తి, శ్రేయస్సు, జీవిత సౌందర్యం, కామం, కీర్తి మొదలైన వాటికి బాధ్యత వహించే గ్రహం శుక్రుడు. శుక్రుడు బలంగా మారినప్పుడు అది ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇస్తుంది. శ్రేయస్సు, ఆనందం పెరుగుతుంది. అంటే మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, మీరు మీ జీవితమంతా సుఖంగా ఉంటారు. ఆపై జాతకంలో శుక్రుడిని బలోపేతం చేయడానికి ఏలకులు యొక్క సాధారణ ఉపాయం చేయబడుతుంది. మీరు పరిష్కారం చేయవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవి రోజు. ఈ రోజు పచ్చి ఏలకులు వాడటం వల్ల మీ శుక్రుడు బలపడతాడు. కాబట్టి మీ శుక్రుడు బలహీనంగా ఉంటే అది చెడు ప్రభావాన్ని ఇస్తుంది. అప్పుడు ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 2 పెద్ద ఏలకులు వేసి నీటిలో వేయండి. ఇది సగానికి తగ్గే వరకు ఉడకబెట్టండి. తర్వాత ఈ నీటిని మీ స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి మరియు శుక్రుని ఈ మంత్రాన్ని జపించండి. మంత్రం: డోం జయంతి మంగళకాళి భద్రకాళి దుర్గా క్షమా శవధాత్రి స్వాహ. కష్టపడి పనిచేసినా సరైన విజయాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆర్థిక చింతలు ఎప్పుడూ మిమ్మల్ని చుట్టుముడతాయి.
అలాంటప్పుడు ఏదైనా మంగళవారం రోజున హనుమంతుని ముందు ఆవాలనునే దీపం వెలిగించి 2 లవంగాలు ఇవ్వండి. దీపం పెట్టు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ సమస్యను హనుమాన్ జీకి చెప్పండి, సమస్య నుండి ఉపశమనం కోసం ప్రార్థించండి. ఆపై మీ పని రంగంలో పూర్తి నమ్మకంతో కష్టపడి పని చేయండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు వివాహంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే శీఘ్ర వివాహం కోసం ఈ సులభమైన కానీ సమర్థవంతమైన పరిష్కారాన్ని ప్రయత్నించండి. ఏదైనా శుక్రవారం రోజున 2 పచ్చి ఏలకులు తీసుకుని, తెల్లటి స్వీట్లు అందుబాటులో లేకుంటే పంచదార మిఠాయి, నెయ్యి దీపం తీసుకుని పవిత్రంగా ప్రవహించే నదికి లేదా చెరువుకు వెళ్ళండి. ఏలకులు మరియు స్వీట్లను పెద్ద ఆకు లేదా వాష్క్లాత్పై ఉంచండి మరియు అక్కడ నెయ్యి దీపం వెలిగించండి. అప్పుడు ఆ ఆకు లేదా బ్లేడ్ ప్రవహించే నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల శుక్రగ్రహ ప్రభావం మెరుగుపడి మీ కోరికలు నెరవేరుతాయి. వివాహంలో కష్టాలు తీరుతాయి. ఆర్థిక సమస్యలు తీవ్రస్థాయికి చేరి మీరు నిస్సహాయంగా భావిస్తే అటువంటి పరిస్థితిలో నపుంసకుడికి కొన్ని నాణెలు మరియు పచ్చి ఏలకులు దానం చేయండి. పచ్చి ఏలకులను ఎల్లప్పుడూ మీతో ఉంచుకోండి. మీకు అలాంటి అవకాశం దొరికినప్పుడల్లా 3వ వ్యక్తికి ఇవ్వండి. మీపై వచ్చిన చెడు యొక్క తీవ్రతను తగ్గించడంలో ఈ రోజు సహాయపడుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం చికాకుగా మారితే పరస్పరం అనురాగం తగ్గిపోయింది. శుక్రవారం నాడు శ్రీకృష్ణుని స్మరిస్తూ 3 ఏలకులను శరీరానికి ముట్టుకుని గుడ్డలోనో రుమాలులోనో కట్టి రోజంతా మీ వద్ద ఉంచుకుంటే శనివారం ఉదయం ఆ ఏలకులను మెత్తగా నూరి కాస్త ఆహారంలో కలపండి మరియు దానిని మీ జీవిత భాగస్వామికి ఇవ్వండి. దానిని తినిపించండి. వరుసగా 3 శుక్రవారాలు ఇలా చేయండి. ఎవరైనా స్త్రీ లేదా పురుషుడు ఈ పరిహారం చేయవచ్చు. క్రమంగా దూరం అదృశ్యమవుతుంది. మీకు అందమైన మరియు మర్యాదగల భార్య కావాలంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిష్కారాన్ని ప్రయత్నించండి. ఏ గురువారమైనా పసుపు గుడ్డలో పచ్చి ఏలకులు కట్టి పేదవారికి ఇవ్వండి లేదా సమీపంలోని దేవాలయంలో ఉంచండి. చాలాసార్లు ఉద్యోగంలో మీ శ్రమ మరియు అంకితభావం విస్మరించబడుతుంది. మీకు మీ సామర్థ్యానికి తగ్గట్టుగా పదోన్నతి లభించదు లేదా మీ ఆదాయం పెరగదు. మీరు నిరాశ చెందుతారు. అటువంటి చెడు పరిస్థితిని అధిగమించడానికి మీరు ఈ చర్యలు తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఏలకులను పచ్చటి గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుని మరుసటి రోజు ఉదయం బయటి వ్యక్తికి ఏలకులు తినిపించాలి. పురోగతిలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీ కుడి చేతిలో 3 ఏలకులు తీసుకోండి. అప్పుడు లక్ష్మీదేవి యొక్క విత్తన మంత్రం అహ్రీం జపించి 1 ఏలకులు తినండి. మిగిలిన ఏలకులను మీ జేబులో ఉంచుకుని తర్వాత తినండి. మీరు మీ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తప్పకుండా పూజించండి. పూజ అనంతరం పచ్చి ఏలకులు మరియు లవంగాలను ఎర్రటి వస్త్రంలో ఉంచి లక్ష్మీదేవికి సమర్పించండి. తరువాత దాని నుండి ఒక కట్టను తయారుచేసి దానిని భద్రంగా ఉంచండి. డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదు. ఏలకుల సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇది డబ్బు ప్రవాహంలో కొనసాగింపును నిర్ధారిస్తుంది. కాబట్టి ఏలకులు మరియు డబ్బు మధ్య లోతైన సంబంధం ఉంది. రోజులో మొదటి భోజనం ఏలకులు అని చెప్పబడింది. అంటే ఉదయాన్నే ముందుగా ఏలకులు ఉన్న ఏదైనా తినండి లేదా 1 లేదా 2 ఏలకులు కూడా తినండి లేదా మీరు ఉదయం టీ లేదా కాఫీ తీసుకుంటే అప్పుడు 1 ఏలకులు జోడించండి. దానికి విత్తనం ఇవ్వండి. ఆపై దానిని తినండి. మీ రోజంతా శుభప్రదంగా గడిచిపోతుంది. లవంగం ఏలకులకు సంబంధించిన ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. నేటికి అంతే. మిత్రులారా, మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి వీడియోను లైక్ చేయండి. దీన్ని మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.